మనం సుదీర్ఘకాలం నుండి ఒక 30-40 ఏళ్ళ నుండి ఒక దరిద్రపు రూట్లోకి అలవాటైపోయాం. ఎంతసేపటికి చదువు అంటే బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్, ఈ రెండే. ఉద్యోగాలంటే అయ్యే అన్నటువంటి రూట్లో పోయాం, సాఫ్ట్వేర్లో కూర్చోవడమే తప్పించి అని. కానీ గుజరాత్ వాళ్ళు ఎక్కువగా పెద్దగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండరు, కానీ గుజరాత్ నెంబర్ 1 డెవలప్మెంట్ ఉంటుంది. మహారాష్ట్రలో పెద్దగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండరు, కానీ అది డెవలప్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ అంటే మన దగ్గరున్న వనరుల ఆధారమైనటువంటి వ్యవస్థ మీదకి వెళ్ళాలి మనం. ఒకటి అగ్రి బేస్డ్, రెండవది మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన వనరు పోర్టులు, అంటే సముద్ర తీర ప్రాంతం. గుజరాత్ తర్వాత అత్యధిక సాగర తీర ప్రాంతం ఉన్న మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతాం తప్పించి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఐటీ పరిశ్రమలని తెచ్చేద్దాం లేకపోతే బెంగళూరు నుంచి తెచ్చేద్దాం అనుకుంటే ఇక్కడున్న వాతావరణానికి అవన్నీ ఎమర్జీ కావడం అనేటటువంటిది చాలా దీర్ఘకాలం సమయం పడుతుంది. ఉట్టి అయ్యే రావాలంటే దేనికి పనికి రాకుండా పోతాం. ముందు ఈ సెక్టార్స్ అన్ని డెవలప్ చేసుకుంటే, అంటే మన ఈ పోర్ట్ బేస్డ్ ఎకానమీని డెవలప్ చేసుకుంటుంటే వాటి కోసం సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్ కంపెనీలు పెట్టాల్సి వస్తుంది. తద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి వస్తాయి. మనం నేల విడిచి సాము చేస్తే మన వాళ్ళు ఎప్పుడు బెంగళూరుకి, చెన్నైకి, మహారాష్ట్రకి, బాంబేకి ఇట్లాగే తిరగాల్సి వస్తుంది, హైదరాబాద్కే అన్నది నేను అనేకసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు చంద్రబాబు గారు సరైనటువంటి దిశలో ఆలోచించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులోనే. వాటిని ఉపయోగించుకుని పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని చంద్రబాబు సూచించారు. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇది నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నదే. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి పీపీపీ విధానంలో ప్రస్తుత ప్రాజెక్టులు చేపడుతున్నాం. పారిశ్రామిక పార్కుల్ని 4P విధానంలో ఏర్పాటు చేయడానికి కొత్త పాలసీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే ప్రజలను భాగస్వాములు చేయాలి. ఈ విషయంలో పీపీపీని నేను సమర్థిస్తాను. ఎందుకంటే సిరీ సిటీ సెజ్ ఉంది, అట్లా పీపీపీ ఇవ్వడం వల్ల ఆ పరిశ్రమలు తెచ్చే బాధ్యత యాజమాన్యం చూసుకుంటుంది. అదే సందర్భంలో ఆదాయ వనరు, ఇతర వసతులు ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి అయితే ప్రతి ఒక్కడు మన దగ్గరకు వచ్చి ఆఫీసర్ల చుట్టూ తిరిగి, మంత్రుల చుట్టూ తిరిగి, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి భూములు తీసుకుని ఇదంతా అయ్యేటప్పటికి పెంట అయిపోతుంది. ఈలో ప్రభుత్వం మారిపోతుంది, అంతా అయిపోతుంది. అలా కాకుండా ఓ పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ చేతికి అప్పచెప్తే శ్రీ సిటీ అట్లాగే సక్సెస్ అయింది. అట్లాంటి పీపీపీ విధానంలో పెట్టాలి అన్న ఆలోచన మంచి ఆలోచన. చంద్రబాబు గారు సరైన దిశగా అడుగులు వేస్తున్నారు.